నమస్తే, జై శ్రీరామ్. దాదాపు 70 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను ఉక్కిరిబిక్కిరి చేసిన జారిస్కీ క్యాన్సిలేషన్ ప్రాబ్లం అనే ఒక సమస్యను, ఛాలెంజ్ను నీనా గుప్తా, మన దేశానికి చెందిన నీనా గుప్తా పరిష్కరించారు. ఆల్జీబ్రిక్ జామెట్రీలో ఇదొక సంచలనం. వర్గీకరణకు సంబంధించిన ఈ క్లిష్టమైన గణిత సమస్యకు నీనా గుప్తా పరిష్కారం కనుగొన్నారు. ఈ సమస్యకు సంబంధించిన ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ రూపొందించడం ద్వారా గతంలో గణిత ప్రపంచం నమ్మిన కొన్ని అంచనాలను నీనా తిరగరాశారు. కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ISIలో పరిశోధకురాలిగా ఉంటూ ఆమె ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. కోల్కతాలో జన్మించి అక్కడే పెరిగిన నీనా భారతీయ విద్యా వ్యవస్థలోని లోతైన పునాదులకు నిదర్శనంగా నిలిచారు. సైన్స్, టెక్నాలజీ రంగాలలో మహిళలకు ఉన్న అడ్డంకులను అధిగమిస్తూ ప్రతిభకు లింగభేదం లేదని ఆమె నిరూపించారు. ఈ ఆవిష్కరణను ప్రపంచ గణిత శాస్త్ర సమాజం ఇటీవలి కాలంలో అత్యంత గొప్ప పురోగతిగా అభివర్ణించింది. 2019లో ఈ ప్రతిష్టాత్మక అవార్డును, శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని ఆమె అందుకున్నారు. అయితే శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్న అత్యంత పిన్న వయస్కుల్లో ఒకరిగా నీనా గుప్తా మరో రికార్డు కూడా సృష్టించారు. 2021లో ప్రతిష్టాత్మక రామానుజన్ ప్రైజ్ అందుకున్న 3వ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. TWAS యంగ్ సైంటిస్ట్ అవార్డు, అలాగే ఇన్ఫోసిస్ ప్రైజ్ వంటి అనేక అంతర్జాతీయ పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవం. నీనా గుప్తా విజయ ప్రస్థానం నేటి యువతకు, ముఖ్యంగా మహిళా విద్యార్థులకు సైన్స్ రంగంలో రాణించేలా స్ఫూర్తినిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆమె పరిశోధనలు చర్చకు రావడం ప్రపంచం భారత్ వైపు చూసేలా చేసింది. పరిశోధనలో ఎదురైన సవాళ్లను లెక్క చేయకుండా దృఢ నిశ్చయంతో ఆమె ముందుకు సాగారు. గణిత సామర్థ్యం కేవలం మేధస్సుపైనే ఆధారపడి ఉంటుంది, కానీ లింగ భేదాలు ఇందులో ఉండవని ఆమె బలంగా నమ్ముతారు. యువ విద్యార్థులు సందేహాలు లేకుండా తమ కుతూహలాన్ని పెంచుకొని పరిశోధనలు చేయాలని నీనా గుప్తా ప్రోత్సహిస్తున్నారు. అయితే భారతదేశం ఎప్పుడు విజ్ఞానానికి, గణిత శాస్త్రానికి పుట్టినిల్లు. ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్ వంటి మహనీయుల వారసత్వం మన రక్తంలోనే ఉంది. నేడు నీనా గుప్తా వంటి వారు అంతర్జాతీయ వేదికపై భారత జెండాను మరోసారి రెపరెపలాడించడం నిజంగా మనకు గర్వకారణం. పాశ్చాత్య దేశాలు అసాధ్యమని భావించిన సమస్యలను మన వారు పరిష్కరించడం మన మేధో సంపత్తి శక్తికి నిదర్శనం. ముఖ్యంగా నీనా గుప్తా ప్రదర్శించిన పట్టుదల భారతీయ సంస్కృతిలోని తపస్సు వంటిది. పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా మన దేశంలోని ఇన్స్టిట్యూట్లలోనే పరిశోధనలు చేసి విజయం సాధించడం దేశభక్తి గల ప్రతి పౌరుడికి ఆనందాన్ని ఇస్తుంది. పాశ్చాత్య మోజులో పడకుండా మన మూలాలను, మన మేధస్సును నమ్ముకుంటే భారత్ మళ్ళీ ప్రపంచానికి విశ్వగురువుగా మారుతుందనడానికి నీనా గుప్తా ఒక నిలువెత్తు సాక్ష్యం. ఆమె కృషి మన దేశంలోని ప్రతి విద్యార్థికి ఒక దిక్సూచి కావాలి. నీనా గుప్తా గురించి మీ గతంలో తెలుసా? ఈ వీడియో ద్వారానే ముందు తెలిసిందా? గణితంలో ఆమె పరిష్కరించిన సమస్య గురించి కూడా మీకు మరింత లోతుగా తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో వివరించండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు ముందు మనం తప్పకుండా చూద్దాం. అందుకోసం మీరు గాంధీవం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.